హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో జూన్ ఫస్ట్ టు 15th వరకు ఉన్నటువంటి పర్యటనలు, ముఖ్యమైన పర్యటనలు మరియు క్రీడా విశేషాలను, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ముఖ్యమైన విషయాలను ఇందులో చూద్దాం. ఫస్ట్, పర్యటనలు. మోడీ రష్యా పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారానికి వేగవంతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల సంబంధాల విషయంలో కృషి చేసిన రష్యా రాయబారి అలెగ్జాండర్ కదాకిన్ పేరును ఢిల్లీలోని ఒక విధికి పెట్టనున్నట్లు మోడీ చెప్పారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎవరి పేరును ఢిల్లీలో ఒక వీధికి పెట్టాలని మోడీ నిర్ణయించారు, అలెగ్జాండర్ కదాకిన్. ఎందుకోసం? రెండు దేశాల సంబంధాల విషయంలో అతను చేసిన కృషికి గుర్తింపుగాను అతని పేరుని, రష్యా రాయబారి అయినటువంటి అలెగ్జాండర్ కదాకిన్ పేరుని ఢిల్లీలో ఒక వీధికి పెట్టాలని నిర్ణయించారు. నెక్స్ట్, రష్యా రూపకల్పన చేసిన 12 అణు విద్యుత్ కర్మాగారాల యూనిట్ ఏర్పాటుకు రెండు దేశాలు అంగీకరించాయి. కుడంకులంలోని అణు విద్యుత్ కర్మాగారంలో రష్యా సహకారంతో యూనిట్ 5, 6ల ఏర్పాటుకు ఒప్పందంపై సంతకాలు చేయడం ఈ చర్చల్లో కీలకం. ఈ రియాక్టర్లు భారత అణుశక్తి సంస్థ NPCIL, రష్యా అణు నియంత్రణ సంస్థ రోస్కోటామ్కు అనుబంధ సంస్థ అయిన ఆటమర్ ఎక్స్ప్లోరిస్ట్ నిర్మిస్తాయి. ఒక్కో యూనిట్ 1000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇంద్ర 2017 పేరుతో తొలిసారి త్రివిధ దళాలు విన్యాసాలను నిర్వహించాయి. రక్షణ నౌకల సంయుక్త తయారీ ప్రారంభించాలని కూడా నిర్ణయించాయి. నాగ్పూర్, సికింద్రాబాద్ల మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీస్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. రెండో ప్రపంచ యుద్ధం బాధితుల సమాధిని నరేంద్ర మోడీ సందర్శించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో లెనిన్గ్రాడ్ ముట్టడి సందర్భంలో పుతిన్ సోదరుడు విక్టర్ మరణించాడు. లెనిన్గ్రాడ్ అసలు పేరు సెయింట్ పీటర్స్బర్గ్. 1991లో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. జూన్ 2న రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని, పునరుత్పాదక ఇంధనంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతుందని మోడీ చెప్పడం జరిగింది. 2022 నాటికి పునరుత్పాదక ఇంధనం వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తమ దేశ లక్ష్యమని వెల్లడించడం జరిగింది. ఈ లక్ష్యంలో అణు విద్యుత్ భాగం కాదన్నారు. సౌర, పవన, జీవ ఇంధనం, జల విద్యుత్ను లక్ష్యంగా చేర్చినట్లు తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్లోని బౌద్ధుల ఆలయాన్ని మోడీ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టిబెట్ బౌద్ధుల పవిత్ర గ్రంథమైనటువంటి ఉర్గ కంజూర్ ప్రతులను అక్కడి ఆలయ ప్రతినిధికి బహుకరించారు. రష్యాలోని 16 ప్రాంతాలకు చెందిన గవర్నర్లతో మోడీ సమావేశం జరిగింది. జూన్ 3న ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో పారిస్లోని అధ్యక్ష భవనం ఎల్సీ ప్యాలెస్లో సమావేశం కావడం జరిగింది. పారిస్ వాతావరణ ఒప్పందం అమలు, ఉగ్రవాద సవాళ్లపై పోరాటానికి కలిసికట్టుకు కృషి చేయాలని భారత్, ఫ్రాన్స్లు ప్రతినబున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు, ఈ సంవత్సరం చివరి వరకల్లా అంతర్జాతీయంలో ఉగ్రవాదంపై పోరాడేందుకు నిర్మాణాత్మక ప్రణాళికమైన కృషి చేయాలని, అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాడాలని ఇరు దేశ నేతలు అంగీకరించడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం తదితర యుద్ధాల్లో ఫ్రాన్స్ కోసం పోరాడి ప్రాణాలర్పించిన భారతీయులకు ప్రత్యేక స్మారకం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి మోడీ, మెక్రాన్ నివాళులర్పించడం జరిగింది. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ భారత్కు తిరుగు ప్రయాణం కావడం జరిగింది. జూన్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్లో జరిగిన OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. బహుళజాతి సంస్థలు సీమాంతర పన్ను ఎగవేతలు నిరోధించడానికి OECD ఒప్పందంపై జైట్లీ సంతకం చేయడం జరిగింది. భారత్తో పాటు 65కు పైగా దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. జూన్ 8న 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కజకిస్తాన్ రాజధాని ఆస్తానా చేరుకున్నారు. కజకిస్తాన్ అధ్యక్షుడు నుర్సుల్తాన్
నజ్బర్తోయెవో మోడీతో భేటీ అవ్వడం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ 15 డేస్లో ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి క్రీడలు. బీసీసీఐ పాలనా కమిటీ CEO సభ్యుడు రామచంద్ర గుహ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. జూన్ 1న. జూన్ 4న తెలుగు తేజం బమిడిపాటి సాయి ప్రణీత్ థాయిలాండ్లో ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఫైనల్లో ఇండోనేషియా ఆటగాడైనటువంటి జోనాథన్ క్రిస్టిప్ని ఓడించి ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది. సాయి ప్రణీత్కు కెరీర్లో ఇది తొలి గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్. జూన్ 8న భారత టెన్నిస్ డబుల్ క్రీడాకారుడు రోహన్ బోపన్న ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్స్ నెగ్గాడు. కెనడా క్రీడాకారిణి గాబ్రియల్ డబ్రోస్కిస్ జతగా బోపన్న రోలాండ్ గార్లోస్లో మిక్స్ టైటిల్ సాధించారు. ఫైనల్లో జర్మనీ అనా గ్రీఫీల్డ్ రాబర్ట్ ఫరా కొలంబియాపై నెగ్గడం జరిగింది. లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 4వ భారత ఆటగాడు బోపన్న. గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన తొలి కెనడా అమ్మాయిగా డబోస్కీ ఘనత సాధించింది. జూన్ 9న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC క్రీడల్లో స్త్రీ పురుష సమానత్వం సాధించే క్రమంలో భాగంగా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ తొలిసారి అథ్లెట్స్ 4x400 మీటర్ల మిక్స్ రిలేను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇంకో 14 క్రీడల్లోనూ మిక్స్ విభాగాలను ఆమోదముద్ర వేసింది. ఇందులో స్విమ్మింగ్, షూటింగ్, ఆర్చరీ, జూడో, సైక్లింగ్ తదితర క్రీడలు ఉన్నాయి. జూన్ 15 బర్మింగ్హామ్లో బంగ్లాదేశ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించడం జరిగింది. వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అతడి కెరీర్లో బంగ్లాతో మ్యాచ్లో 175వ ఇన్నింగ్స్, 183వ మ్యాచ్. దక్షిణాఫ్రికా కెప్టెన్ AB డివిలియర్స్ 190 మ్యాచ్లు, 182 ఇన్నింగ్స్లో 800 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ 15 డేస్లో మరణించిన ప్రముఖులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించడం జరిగింది. ఎరువులపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశాని కోసం హిమాచల్ ప్రదేశ్లోని కులు ప్రాంతానికి వెళ్లిన పాల్వాయి గుండెపోటుతో అక్కడనే మరణించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట మండలం నడింపల్లిలో 1936 నవంబర్ 19న పాల్వాయి జన్మించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గం నుంచి 5 సార్లు శాసనసభ సభ్యుడిగా గెలిచారు. దేశంలో ప్రజా ప్రయోజన వాజ్యం పిల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టిన వివిధ అంశాల్లో కీలక తీర్పులు వెలువరించినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నట్వర్లాల్ భగవతి. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నట్వర్లాల్ భగవతి PS భగవతి అనారోగ్యంతో ఢిల్లీలో మరణించడం జరిగింది. ఆయన వయసు 95 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పిల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఆయన్ను న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు మార్గం చూపిన న్యాయ కోవిదుడుగా పరిగణిస్తారు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పిల్ విధానాన్ని ప్రవేశపెట్టిన న్యాయమూర్తి ఎవరు? PS భగవతి లేదా ప్రఫుల్ల చంద్ర నట్వర్లాల్ భగవతి, వీరే PS భగవతి. ఖైదీలకు ప్రాథమిక హక్కులు ఉంటాయని ఒక కేసులో రూలింగ్ ఇవ్వడం జరిగింది. 1978లో మేనకా గాంధీ పాస్పోర్ట్ అప్పగింత అంశానికి సంబంధించిన కేసులో వెలువరించిన తీర్పు ఆయన ప్రధాన తీర్పుల్లో ఒకటి. జీవించే హక్కు అనే భావనకు విస్తృతార్థాన్ని ఈ తీర్పులో విశదీకరించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే జీవించే హక్కు అనే విస్తృతార్థాన్ని PS భగవతి గారు ఏ కేసులో ఇవ్వడం జరిగింది? మేనకా గాంధీ పాస్పోర్ట్ కేసులో 1978లో మేనకా గాంధీ పాస్పోర్ట్ అప్పగింత అంశానికి సంబంధించిన కేసులో జీవించే హక్కుపై జస్టిస్ భగవతి PS భగవతి గారు దానికి జీవించే హక్కుకు విస్తృతమైన భావాన్ని విశదీకరించడం జరిగింది. జస్టిస్ భగవతి 1973 జూలైలో సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 17వ న్యాయమూర్తి. 1985 జూలై నుంచి 1986 డిసెంబర్ వరకు సేవలు అందించారు.
గతంలో గుజరాత్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.